దుర్యోధనుడు అంటాడనమాట, జానామి అధర్మ నచమే ప్రవృత్తి, జానామి అధర్మ నచమే నివృత్తి. నాకు ధర్మం ఏంటో తెలుసుకొని చేయాలని లేదు, నాకు అధర్మం ఏంటో అది చేయాలని ఉంది కనుక వాడు చేస్తాడు. వాడికి ధర్మం తెలుసు కానీ చేయాలని లేదు వాడికి. నీకేది చేయాలనిపిస్తే నువ్వు చెయ్యి. నువ్వు ధర్మంలో ఉండదలుచుకోకుండా అది నీ ఇష్టం. ప్రతి వాడికి అంతరాత్మ ఉంటుంది, ఆ ధర్మం చెప్తూ ఉంటుంది. అది ధర్మం తెలియని వాడు ఎవడు లేడు. అందరూ ధర్మం తెలిసిన వాళ్ళే, అందరూ భగవత్ స్వరూపులే. కానీ ధర్మం చెయ్యని వాళ్ళు ఉన్నారు, ధర్మం చేసేవాళ్ళు ఉన్నారు. 40 ఏళ్ళ నుంచి నేను ఏం చేస్తున్నాను? నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తున్నాను. నా ఆఖరి శ్వాస వరకు నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాను. ఎక్కడున్నా కూడా ఎలా ఉన్నా, ఎవరు ఉన్నా లేకపోయినా నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తూనే ఉంటాను. ఒక్కడు ఉన్నా 10 మంది ఉన్నా నేను చెప్తూనే ఉంటాను. ఒక్కడు ఉన్నాడు కదా వినడానికి. ఒక్కడు కూడా లేడు అనుకోండి, నేను నోరు ఇప్పక్కర్లేదు, హాయిగా ధ్యానం చేసుకుంటాను. ఒక్కడైనా ఉండాలనుకోండి, నోరు ఇప్పవలసిన ధర్మం నాకు ఉంది, నా ధర్మాన్ని నేను చేస్తాను. ఎవడూ లేడు, నేను నోరు ఇప్పవలసిన అవసరమే లేదు, నోరు ఇప్పవలసిన కర్తవ్యమే లేదు, ఎవరు లేదు ఇక్కడ. కనుక నేనేం చేస్తాను? హాయిగా కూర్చుంటాను, చేతులు పెట్టుకుంటాను, కళ్ళు 2 మూసుకుంటాను, శ్వాస మీద ధ్యాస పెడతాను, నా ధ్యానాన్ని నేను చేసుకుంటాను. ఒక్క మనిషి వచ్చాడు అనుకోండి, స్వామీజీ నేనేం చేయాలంటే, కూర్చో, నా ముందు కూర్చో, ధ్యానం చేయి, నేను చెప్తాను కదా అని నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. ఆ భిక్షగాడు అడుగుతాడు, స్వామి ధర్మం చేయి నాయనా అంటాడు. ఆ భిక్షగాడి నోట్లోంచి ఎంత గొప్ప పదం వచ్చిందో, ధర్మం చేయి నాయనా అంటాడు. ధర్మము. ఈ చెట్టు తన ధర్మం చేస్తోంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటోంది, ఆక్సిజన్ ఇస్తోంది. మనం ఆక్సిజన్ తీసుకుంటాం, కార్బన్ డైఆక్సైడ్ ఇస్తున్నాము. మన కార్బన్ డైఆక్సైడ్ని అది ఆక్సిజన్గా మారుతుంది. ఈ చెట్టు తన ధర్మం తాను చేస్తుంది. ఆ ఆకు సూర్యరశ్మిలోంచి శక్తిని తీసుకుని ఫోటోసింథసిస్ ద్వారా తన పని తాను చేస్తోంది. ఈ కన్ను తన ధర్మం తాను చేస్తుంది, అందరినీ చూస్తోంది, సమాచారం పంపిస్తోంది బుద్ధికి. ఈ చెవులు తమ పని చేస్తున్నాయి, అందరిని వింటోంది, సమాచారం పంపిస్తోంది బుద్ధికి. ఈ నాసిక అన్నిటిని స్మెల్ చేస్తోంది, వాసన చూస్తోంది, సమాచారాన్ని పంపిస్తోంది బుద్ధికి. ఇక్కడ ఉన్నవాళ్ళు ఈ హార్ట్ అనేది తన పని తాను చేస్తోంది, కొట్టుకుంటోంది. ఎప్పుడైనా అయిపోయిందా? అది మన లంగ్స్, మన లివర్స్ అవన్నీ ఎప్పుడైనా అయిపోయాయా? తమ పని తాము చేస్తున్నాయి. మనం వాటి వైపు చూడటం లేదు కూడా. మనం పక్కింటి ఇంట్లో ఏం చేస్తుందో చూస్తున్నాము, కానీ హార్ట్ ఏమో కొట్టుకుంటోంది, తన పని తాను చేస్తోంది. ఆ లంగ్స్ తన పని చేస్తున్నాయి. ఈ బుర్ర, ఈ శరీరం అంతా తన పని తాను చేస్తోంది. ఎంత చక్కగా చేస్తుందో శరీరం. ఈ శరీరం తన ధర్మం తాను నిర్వర్తిస్తోంది. ఆ శరీరం తన ధర్మం తాను నిర్వర్తిస్తే మనం మన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నామా లేదా? అందుకే ఆ భిక్షగాడు అంటాడు, నాయనా ధర్మం చేయి నాయనా. మై డియర్ ఫ్రెండ్స్, ద్రౌపది వస్త్రాపహరణం జరుగుతోంది. కానీ శ్రీకృష్ణుడు వచ్చి ఆదుకున్నాడు, తన డ్యూటీ తాను చేశాడు. అలాని ప్రతి వస్త్రాపహరణం చేస్తున్న స్త్రీకి ఇచ్చాడు బట్టలు. కృష్ణుడు లేడు కదా, ఎవరికి ఇవ్వాలో వాళ్ళకే ఇచ్చాడు బట్టలు, ఎవరు ఇవ్వకూడదో వాళ్ళకి ఇవ్వలేదు. ప్రపంచంలో అన్ని చోట్ల వస్త్రాపహరణం జరుగుతోంది, అందరికీ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. పాత్రను బట్టి దానం ఉంటుంది. ద్రౌపది ఆ దానానికి అర్హురాలు. మిగతా ఆవిడ అర్హులు కాదు. అర్హులు కానప్పుడు రాదు అది, అర్హత ఉన్నప్పుడు రాకుండా ఉండదు అది. అర్హులు కాని వాళ్ళకి ఇవ్వడం అనేది ధర్మం లేకుండా ఉండడం, అర్హులు అయిన వాళ్ళకి ఇవ్వకుండా ఉండడం అది కూడా ధర్మం లేకుండా ఉండడమే. సృష్టిలో ధర్మం తాండవిస్తోంది అని తెలుసుకోవడమే ఆధ్యాత్మికత.
ఈ సృష్టికి మనం చెప్పక్కర్లేదు, ఓ సృష్టి ధర్మం చేయి సృష్టి అని చెప్ప, ధర్మం చేస్తుంది, నువ్వే తెలుసుకుంటే ధర్మం చేస్తున్నది. నీకు క్యాన్సర్ వచ్చిందంటే ఆ సృష్టి ఒక ధర్మమే క్యాన్సర్ వచ్చింది. నువ్వు ఎన్నో పాపాలు చేసావు, నీకు క్యాన్సర్ రావాల్సిందే. నీకు ఆ క్యాన్సర్ ధర్మపరంగా వచ్చింది, అధర్మపరంగా రాలేదు క్యాన్సర్. ఈ సృష్టిలో రోగాలన్నీ వస్తాయి పాపులందరికీ. ఎందుకంటే పాపం వల్ల రోగం వస్తుంది, పుణ్యం వల్ల భోగం వస్తుంది, ధ్యానం వల్ల జ్ఞానం వస్తుంది. ఇది సృష్టి యొక్క సూత్రం, సృష్టి యొక్క ధర్మం. అందరూ సృష్టికి లోబడిన వాడే. ధర్మం అన్ని చోట్ల తాండవిస్తోంది. అధర్మానికి తెలియదు ధర్మం ఉందని చెప్పేసి, అది చూడలేదు, గుడ్డిది. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, ధర్మాన్ని చూడలేడు. ధర్మరాజు గుడ్డివాడు కాదు, ధర్మాన్ని చూస్తున్నాడు. ధర్మాన్ని చూడలేని వాడంతా గుడ్డివాళ్లే, ధర్మాన్ని చూడగలిగిన వాడు నిజంగా దృష్టి ఉన్నవాళ్ళు. లోక కళ్యాణకరమైనది ధర్మం, లోక కంటకమైనది అధర్మం. లోకాన్ని నిలిపేది ధర్మం, లోకాన్ని కూలగొట్టడానికి ప్రయత్నించేది అధర్మం. కానీ సృష్టి ఎప్పుడు ధర్మానికే సహాయం చేస్తుంటుంది. అందుకే గౌతమ బుద్ధుడు ధర్మ పదం అని తీసుకొచ్చాడు. రైట్ వ్యూస్, రైట్ స్పీచ్, రైట్ డెసిషన్స్, రైట్ వే ఆఫ్ ఎర్నింగ్ యువర్ లివింగ్, రైట్ అటెన్షన్, రైట్ బిహేవియర్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ మెడిటేషన్, ఇదంతా ధర్మపదం. రాంగ్ వ్యూస్, రాంగ్ స్పీచ్, రాంగ్ సంకల్పాలు, రాంగ్ శ్రద్ధ, ఇవంతా కూడా అధర్మం. ఆయన ధర్మపదాన్ని సూచించాడు. ఆయన ధర్మం అనే పదం ఎంత గొప్పదో చూడండి. మహాభారతం బిగిన్ అయినప్పుడు ఫస్ట్ శ్లోకమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. సమవేత యూత్సవ మామకాహ పాండవాచ కిం కుర్వత సంజయ. ఆ ధర్మక్షేత్రంలో కురుక్షేత్రంలో సమవేత యుయుత్సవ యుద్ధం కోసం వచ్చేవాళ్ళందరూ కూడిన మామక నా వాళ్ళు, పాండవాశ్చైవ పాండవులు ఏం చేస్తున్నారు నాయన సంజయ అని అడుగుతాడు ధృతరాష్ట్రుడు. భగవద్గీత మొదలుపెట్టేదే ధర్మం అనే పదంతో. ఎంత బాగా చెప్పాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. సంజయుడు చూస్తున్నాడు అక్కడి నుంచి. ధృతరాష్ట్రుడు అంధుడు, చూడలేడు. చూడలేని వాడు చూస్తున్నవాడిని అడుగుతున్నాడు ఏం జరుగుతుంది అక్కడ. సంజయుడు అంతా చెప్తున్నాడు ఇలా జరుగుతుంది స్వామీజీ అని చెప్పేసి. ధర్మం అనే పదంతోనే ప్రారంభమవుతుంది భగవద్గీత. అది ధృతరాష్ట్రుడు అడిగినా సరే అది ధర్మం అనే పదమే మొదలుపెట్టాడు ధృతరాష్ట్రుడు కూడా. ఆ గుడ్డివాడు కూడాను ధర్మం అనే పదంతో మొదలుపెట్టాడు. ఈ భిక్షగాడు ధర్మం చేయనైనా అని అడిగినట్టు ఆ గుడ్డివాడు కూడాను ధర్మంతోనే మొదలుపెట్టాడు భగవద్గీతను. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ మామకాహ పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ ధర్మం అనే పదం గురించి మాట్లాడుకుంటున్నాము, వింటున్నాము. జీవితాంతం చర్చించుకున్న ఈ ధర్మం అనే పదం కంప్లీట్ కాదు. అది హనుమంతుడి తోకలా వెళ్తూనే ఉంటుంది. ముఖ్యంగా 3 రకాల ధర్మాలు మనం నేర్చుకోవాలి.